దేవుడంట సమస్యలో ఆదరణకర్తగా ఆదరిస్తాడు. మనము మనుషుల సహాయమును కోరుకుంటా. మనుషులు ఏ రీతిగా సహాయం చేస్తారో, ఏ రీతిగా మనుషుల దగ్గరికి మనం వెళ్తే ఏ సహాయం దొరుకుతుందో, ఎలాంటి మనకి ఆదరణ దొరుకుతుందో, ఎవరిని ఆశ్రయించాలో, ఎవరిని వెతకాలో, ఎవరి దగ్గర సహాయం దొరుకుతుందో, ఎవరిని అడగాలో అని వెతుకుతూ ఉంటాం మనం. కానీ మొట్టమొదటిగా మనం వెతకాల్సింది దేవుని సన్నిధి. మనము దేవుని సన్నిధిని వెతకాలి. దేవుని సన్నిధిని మనం ఆశ్రయించాలి. దేవుని సన్నిధిని మనము కోరుకోవాలి. నువ్వు మనిషిని ఆశ్రయించకంటే మునుపు నువ్వు మొట్టమొదటిగా దేవుని ఆశ్రయించాలి. దేవుడు ఏ మనిషి ద్వారా నీకు సహాయాన్ని పంపాలో ఆ మనుష్యుల ద్వారా నీకు తప్పకుండా సహాయాన్ని పంపుతాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. కానీ మొట్టమొదటిగా నువ్వు మనుషుల సహాయాన్ని కోరేవనుకో, నువ్వు దానికి బదులుగా చింతను, నిరుత్సాహమును ఎదుర్కొంటావు. ఎవరు లేరు నాకు సాయం చేయడానికి, నాకు సాయం చేయడానికి ఎవరు రారు. అందరికీ సాయం చేయడానికి వస్తారు. నేను అడిగినప్పుడే నాకు ఎవరు అని నువ్వు ఎదురుగా బాధపడతావు, లేదా సనుగుతావు, చింతిస్తావు. కానీ ఆ తప్పు చేయకుండా ఎప్పుడైతే నువ్వు మొట్టమొదటిగా నీ ప్రతి సమస్యలో నువ్వు దేవుని ఆశ్రయించుతావో, దేవుడు ఏ మనిషి ద్వారా నీకు సహాయాన్ని పంపాలో ఆ మనుషుల ద్వారా తప్పకుండా నీ దగ్గరికి సహాయాన్ని పంపుతాడు. ఏ మనిషిని నీ కొరకు వాడుకోవాలో ఆ మనిషిని నీ కొరకు దేవుడు వాడుకుంటాడు. ఎక్కడి నుండి మార్గము తెరవాలో అక్కడి నుండి దేవుడు నీకు మార్గమును తెరుస్తాడు.